నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఎగ్జిట్ జ్యోతిష్కులు తమ జోస్యాలు చెప్పేశారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్లుందని తేల్చారు. అయితే బొటాబొటి మెజారిటీతో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కొందరన్నారు. తమిళనాట అందరూ అనుకుంటున్నట్టే డీఎంకే కేక్ వాక్ ఖాయమని తీర్పిచ్చారు. కేరళలో కామ్రేడ్లే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జ్యోతిష్కులంతా ముక్తకంఠంతో దీవించారు. అసోం, పుదుచ్చేరిలలో ఎన్డీఏ వైభవానికి తిరుగులేదని అంచనా వేశారు. అయితే ఇవి కేవలం జోస్యాలు మాత్రమే. అసలు ఫలితాలు తేలేది మాత్రం మే 2నే. ఎగ్జిట్ జోస్యంపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో విజయ కేతనాలు ఎగరేసేదెవరో, పరాజితులుగా మిగిలేవారెవరో ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనాకొచ్చాయి. పోలింగ్ సరళిని బట్టి జయాపజయాలపై ఒక అంచనాకు వచ్చిన ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు తమకు అందిన ప్రజల నాడిని ఆధారం చేసుకుని జోస్యాలు చెప్పాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్లో దీదీ, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ దీదీ హ్యాట్రిక్ కొడుతుందని కొందరు తేల్చారు. మరికొందరైతే బీజేపీయే అధికారంలోకి వచ్చేస్తుందన్నారు. దేశ చరిత్రలోనే ఇంతటి ఉత్కంఠభరితమైన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఎన్నడూ చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తమిళనాట అందరూ ఊహించిన విధంగానే స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో 8వ విడత పోలింగ్ ముగిసిన వెంటనే దేశంలోని వివిధ మీడియా గ్రూపులు, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి అత్యధికంగా 8 విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న ముగిసింది. అసోం రాష్ట్రానికి 3 దశల్లో పోలింగ్ జరిగింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఒకే ఒక్క విడతలో పోలింగ్ ముగించేశారు. వీటిలో దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం పశ్చిమ బెంగాలే. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ శక్తి వంచన లేకుండా శ్రమించింది. 2011లో కామ్రేడ్ల కంచుకోటను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన మమతా బెనర్జీ 2014 ఎన్నికల్లో మరింత బలోపేతమైన శక్తిగా ఎదిగి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మమతా బెనర్జీ కసిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సర్వశక్తులు ఒడ్డి ఆమె ఎన్నికల పోరులో చురుగ్గా వ్యవహరించారు. అటు బీజేపీ కూడా తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టించే రీతిలో అనూహ్య వ్యూహాలతో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో కొన్ని సర్వేలు మమతా బెనర్జీ బొటాబొటీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేశాయి. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్లో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 148. మమతా బెనర్జీ దాన్ని స్వల్పంగా దాటేసి 156 స్థానాలతో అధికారంలోకి రావచ్చు అన్నది కొన్ని సర్వేల సారాంశం. మరికొన్ని సంస్థల సర్వేలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆ సర్వేలు తేల్చాయి. 1-2 సంస్థల సర్వేల్లో అటు బీజేపీకి, ఇటు మమతా బెనర్జీకి కూడా అవసరమైన మెజార్టీ రాదని తేల్చేశాయి. దీదీ పార్టీకి 128 నుంచి 138 స్థానాలు మాత్రమే వస్తాయని, బీజేపీకి 138 నుంచి 148 స్థానాలు వస్తాయని బీజేపీ ఛానల్గా ముద్రపడిన ఓ ఛానల్ సర్వే తెలిపింది. అదే జరిగితే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి మద్దతు తప్పనిసరి పరిస్థితి. ఇలా ఒకే రాష్ట్రానికి సంబంధించిన ఫలితాలపై 3 రకాల అభిప్రాయాలు వెలువడ్డం అన్నది భారతదేశ ఎన్నికల చరిత్రలో ఏ ఎగ్జిట్ పోల్స్లోనూ చూడలేదంటున్నారు రాజకీయ పండితులు. ఇక మమతా బెనర్జీ సాహసంగా బరిలోకి దిగిన నందిగ్రామ్లోనూ హోరాహోరీ పోరు సాగిందని, ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమేనని మెజార్టీ సర్వేలు అంటున్నాయి. ఒక సర్వేలో మాత్రం మమతా బెనర్జీ ఓడిపోయే అవకాశాలున్నాయని తేలింది. మొత్తానికి పశ్చిమ బెంగాల్కు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు పరమ కంగాళీగా ఎటూ తేల్చకుండా ఉన్నాయి. అయితే ఉన్నంతలో మెజార్టీ సర్వేలు మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు మమతా బెనర్జీ పార్టీకి ఈ ఎన్నికల్లో చావు దెబ్బ తగిలినా కొద్దిపాటి మెజార్టీతో అధికారంలోకైతే వస్తుందని అంటున్నాయి. అయితే ఈ జోస్యాలే నిజాలైపోతాయని మాత్రం చెప్పలేం. మే 2న ఓట్ల లెక్కింపు జరిగితేనే ఎవరి జాతకాలేంటన్నది తేలుతుంది. అయితే బెంగాల్ ఫలితాలు ఎలా వచ్చినా కూడా ఎక్కువగా లాభపడేది మాత్రం బీజేపీనే. బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే మంచిదే. రాకపోయినా కమలనాథులు బెంగ పెట్టుకోవాల్సిందేమీ ఉండదు.
ఎందుకనంటే గత ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో గెలిచింది 3 స్థానాలు మాత్రమే. ఈసారి బీజేపీకి కనీసంలో కనీసం 100కు పైనే స్థానాలు దక్కుతాయని అన్ని సర్వేలు అంటున్నాయి. అంటే కొన్ని వందల రెట్లు బీజేపీ ఇక్కడ బలపడినట్లే లెక్క. ఇక్కడ చావు దెబ్బ తిన్నదేమన్నా ఉన్నది అంటే అది సిపిఎం సారథ్యంలోని లెఫ్ట్ కూటమి. బెంగాల్ను 25 ఏళ్లుగా నిరాటంకంగా పాలించిన వామపక్ష కూటమి 2011లో మొదటిసారి ప్రతిపక్షంలోకి వచ్చింది. 2016 ఎన్నికల్లో తమ స్థానాలు మరింతగా నష్టపోయి బోరుమంది. ఈ ఎన్నికల్లో అయినా లేచి నిలబడి పూర్వ వైభవాన్ని సాధిస్తుంది అని అనుకుంటే మరింత చతికిల పడిపోవడం ఖాయమని సర్వేలు అంటున్నాయి. ఓ విధంగా వామపక్షాల పతనానికి ఎవ్వరినీ నిందించనక్కర్లేదు. స్వయం కృతంతోనే లెఫ్ట్ కూటమి ఇలా దివాళా తీసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి నేతలు తాము గెలవలేం అనుకున్న చోట్ల మమతా బెనర్జీని దెబ్బతీయాలన్న కసితో పరోక్షంగా తమకు ఆగర్భ శత్రువై బీజేపీకి సహకరించారు. అలా బీజేపీ ఏకంగా 18 ఎంపీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. ఆ విజయాలతోనే బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రాగలమన్న ధీమా పెరిగింది. అందుకే గత 2 ఏళ్లుగా బీజేపీ అన్ని శక్తులను ఒడ్డి బెంగాల్లో ఎదుగుతూ వస్తోంది. ఈ క్రమంలో భాగంగా దీదీ పార్టీ నుండి కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంది కూడా. బీజేపీకి పరోక్షంగా సహకరించిన కమ్యూనిస్టులు ఇప్పుడు తాము చేసిన నేరానికి తామే ప్రతిఫలం అనుభవించాల్సి వస్తోంది. మమత పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన లెఫ్ట్ స్థానాల్లో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిపోయింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేకపోయినా వచ్చే ఎన్నికల నాటికి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి. బెంగాల్లో కమ్యూనిస్టులు ఆత్మహత్యలతోనే తమ ప్రాభవాన్ని హుగ్లీ నదిలో కలిపేసుకున్నారు. 8 విడతల పోలింగ్లో బీజేపీనే మెజార్టీ బెంగాలీలు వరించారని కమలనాథుల విశ్లేషణ. బీజేపీ వికృత వేషాలను ప్రజలు తిప్పికొట్టారని, వారంతా మరోసారి తృణమూల్ కాంగ్రెస్ని ఆశీర్వదించారని దీదీ అనుచరులు వాదిస్తున్నారు. నిజం ఏమిటన్నది మాత్రం మే 2న తేలిపోతుంది. ఇక పశ్చిమ బెంగాల్ తర్వాత ఎక్కువ మందిలో చర్చ జరిగింది మాత్రం తమిళనాడు గురించే. తమిళనాడులో వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంది. ద్రవిడ సంప్రదాయం ప్రకారం 2016లోనే అధికారంలోకి రావాల్సి ఉన్నా ఎక్కడో ఒక లెక్క తప్పి ప్రతిపక్షానికి పరిమితం అయిపోయామనుకున్న డిఎంకే నాయకత్వం ఈసారి గెలిచి లెక్క సరిచేయాలన్న పంతంతో ఎన్నికల్లో పాల్గొంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డిఎంకే లెజెండ్ కరుణానిధి లేకుండా 2 పార్టీలు ఢీకొన్న మొదటి ఎన్నికలు ఇవే. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా డిఎంకేదే అధికారమని తీర్పిచ్చేశాయి. 234 స్థానాలున్న తమిళనాడులో డిఎంకే కూటమికి తక్కువలో తక్కువగా 160 స్థానాలు, గరిష్టంగా 195 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేశాయి. బీజేపీతో జట్టు కట్టిన అన్నాడీఎంకే కూటమికి 38 నుండి 68 స్థానాల లోపే వస్తాయని సర్వేలు తేల్చాయి. ఎంతో హడావిడి చేసిన సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ మీది మయ్యం పార్టీ గాని, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ బంధువు దినకరన్ పార్టీ అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం గాని ఎలాంటి ప్రభావము చూపలేకపోయాయని సర్వేలు అంటున్నాయి. బహుశా డిఎంకే ప్రభంజనం ఖాయమని తన అంతర్గత సర్వేల్లో తేలడం వల్లనే రజనీకాంత్ తెలివిగా ఎన్నికలకు ముందు అనారోగ్యం సాకుతో రాజకీయాలకు దూరంగా ఉండి ఉండవచ్చునని రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే ముఖ్యమంత్రి పళనిస్వామి పాలన పట్ల ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేదని, అంచేత మరోసారి తాము గెలుస్తామని ఆ పార్టీ వ్యూహకర్తలు చేసిన లాజిక్ పని చేయలేదని సర్వే ఫలితాలు చాటుతున్నాయనంటున్నారు విశ్లేషకులు. అందుకే అన్నాడీఎంకే తన మేనిఫెస్టోలో ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా కూడా తమిళ ప్రజలు నమ్మలేదని, డిఎంకే అధినేత స్టాలిన్నే మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని సర్వే రాయుళ్లు అంటున్నారు. ఇక అన్నాడీఎంకేతో కలిసి తమిళనాట బాగా ఎదిగిపోతామనుకున్న బీజేపీ ఆశలు కూడా ఫలించే పరిస్థితి లేదనంటున్నారు. బీజేపీతో జట్టు కట్టి అన్నాడీఎంకేతో స్నేహం చేసి బీజేపీ ఒకరి వల్ల మరొకరు నష్టపోయారని కొందరు అంటున్నారు. అంటే రాష్ట్రంలో అన్నాడీఎంకే పట్ల ఉన్న వ్యతిరేకత బీజేపీని దెబ్బతీగా, కేంద్రంలో బీజేపీ పాలన పట్ల ఉన్న వ్యతిరేకత అన్నాడీఎంకేను నష్టపరిచి ఉండవచ్చని మేధావులు అంటున్నారు. మరో దక్షిణాది రాష్ట్రం కేరళలోనూ వరుసగా ఒకే కూటమి 2 సార్లు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు.
కానీ ఈసారి ఆ సాంప్రదాయానికి ఓటర్లు చెల్లుచీటి ఇచ్చేశారని సర్వేలు అంటున్నాయి. దేవుడి సొంత భూమిగా పేరొందిన కేరళలో వరుసగా రెండోసారి పినరయి విజయన్ నాయకత్వంలోని కమ్యూనిస్టు కూటమి అధికారంలోకి రావడం ముమ్మాటికి ఖాయమని అన్ని సర్వేలు తేల్చేశాయి. అదే జరిగితే అది ఖచ్చితంగా పినరయి విజయన్ విజయంగానే భావించాలంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే కేరళను భయభ్రాంతులకు గురి చేసిన వరదల బీభత్సంలోనూ, ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మొదటి వేవ్ సమయంలోనూ పినరయి విజయన్ ప్రభుత్వం అద్భుత పనితీరుకు కేరళ ప్రజలు 100కి 100 మార్కులు వేశారని ప్రీపోల్ సర్వేల్లోనూ తేలింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు అదే చెబుతున్నాయి. కనీసం కేరళలో అయినా తమ జెండా ఎగరేయాలనుకున్న కాంగ్రెస్కు ఇది శరాఘాతమే. ఇక ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు శషభిషలు లేకుండా తీర్పిచ్చాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రజలు ఈసారి ఎన్డీఏకి పట్టం కట్టే అవకాశాలున్నాయని తేల్చారు. మొత్తానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీని నిరాశపరిచేలానే ఉన్నాయి. బెంగాల్లో కామ్రేడ్లకు నిరాశ తప్పకపోయినా కేరళలో రెండోసారి అధికారంలోకి రావడం కామ్రేడ్లకు ఓరడింపే అంటున్నారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పింది యథాతథంగా జరుగుతాయని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఈ అంచనాలన్నీ కూడా అశాస్త్రీయమైనవే. ఓటరు మనసులో ఉన్నదే శాస్త్రీయమైన తీర్పు. అది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ సాధించడం కోసం చెమటోడ్చక తప్పలేదంటున్నారు రాజకీయ పండితులు. దీదీపై వ్యతిరేకత ఎంత ఉందో ఆమె పాలన పట్ల సానుకూలత అంతే ఉందంటున్నారు. మరి ఈ మిశ్రమ భావాలు ఓటర్లను ఎలా చీల్చాయనేది ఆసక్తికరంగా మారిందంటున్నారు. మిగతా రాష్ట్రాల్లో అనూహ్య ఫలితాలేవీ లేవు. తమిళనాట అన్నాడీఎంకే ఇంటికి వెళ్లడం ఖాయమని అందరూ అనుకుంటున్నదే ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. అసోం, పుదుచ్చేరిల్లో ఎన్డీఏ విజయాలను అందరూ ఊహించారు. కేరళలో కామ్రేడ్లే మళ్లీ రావడం మాత్రం పాత సంప్రదాయానికి అక్కడి ప్రజలు చెల్లుచీటి ఇవ్వడమే అంటున్నారు విశ్లేషకులు. అది కూడా కామ్రేడ్లు బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయనడం ఆసక్తికరంగా ఉందంటున్నారు మేధావులు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమయ్యే పక్షంలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీయే అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కస్తూరి రాకా సుధాకర్. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో అన్నిటికన్నా పెద్ద టేక్అవే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలో కూడా మళ్ళీ అధికారంలోకి రాలేకపోతోంది. చేతిలో ఉన్నటువంటి పుదుచ్చేరిని కోల్పోతోంది. కేరళలో ఒకసారి వామపక్షాలు, ఒకసారి కాంగ్రెస్ రావాలి. ఆ పరంపర 1977 తరువాత మొట్టమొదటిసారి అది పోతోంది. ఈసారి మళ్ళీ వామపక్షాలు ఎక్కువ మెజారిటీతో వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ. ఈ ఎన్నికలు హిందుత్వ ఎజెండా కేంద్ర బిందువుగా జరిగాయంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే బెంగాల్లో మమతా బెనర్జీ సైతం ఆధ్యాత్మిక భాష మాట్లాడక తప్పలేదు. తమిళనాడులో నాస్తిక పార్టీగా ముద్రపడ్డ డీఎంకే దేవాలయాల పునరుద్ధరణను భుజాలకెత్తుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం కూడా విశేషమే అంటున్నారు మేధావులు. ముఖ్యమైనటువంటి లెసన్ ఏంటంటే దేశవ్యాప్తంగా కనీసము ఒక తమిళనాడు వదిలేసి మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడాను హిందుత్వ ఒక ఫ్యాక్టర్, ఎన్నికల ఫ్యాక్టర్గా, పొలిటికల్ ఫ్యాక్టర్గా తయారవుతోంది. ఉదాహరణకి అస్సాంలో ఎన్నికలు హిందూ ఇష్యూ పైన జరుగుతున్నాయి. బంగ్లాదేశీ చొరబాటుదారులు, తర్వాత అసమియా బంగ్లా హిందువులు ఒకవైపు దీని మీద జరుగుతున్నాయి. బెంగాల్లో మొత్తం కూడా జై శ్రీరామ్ ఆధారంగా జరుగుతున్నాయి. మైనారిటీ బుజ్జగింపుకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఆ విధంగానే మనం గనక చూస్తే కేరళలో కూడా శబరిమల ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేస్తోంది. శబరిమల ఇష్యూ వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతినేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వామపక్షాల ఓటు ఎటు పోదు, కానీ హిందూ ఓటు ఏదైతే ఉందో ఆ హిందూ ఓటు బీజేపీకి గణనీయంగా వచ్చే అవకాశాలు ఉండడం వల్ల కాంగ్రెస్ దెబ్బతింది. మతం కార్డును అడ్డం పెట్టుకుని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముందుకు నడిపించాయని అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ తిలక్. కేరళలో కామ్రేడ్లను కొట్టడానికి, పశ్చిమ బెంగాల్లో దీదీకి చుక్కలు చూపించడానికి మతాన్ని తెరపైకి తెచ్చారని ఆయన అంటున్నారు. కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీని ఎదుర్కోవడానికి మతపరమైన అంశాలను చొప్పించాలనే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం పశ్చిమ బెంగాల్లో కూడా జరిగింది. బెంగాలీయేతరులు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పి మమతా బెనర్జీ పిలిపివ్వటం, మేము బెంగాలీలు అంటాం. చివరికి మమతా బెనర్జీ కులాన్ని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అవహేళన చేయటం, ఇలాంటివన్నీ కులపరమైనటువంటి అంశాలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ అలాగే ఎప్పుడూ లేనిది అక్కడ దుర్గాదేవికి
పూజలు చేయడం మమతా బెనర్జీ. సో అవి మత రాజకీయాలకి వైపు బెంగాల్ రాజకీయాలు వెళ్ళినాయి అనేది అదొక నిదర్శనం. 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చినా కొద్ది తేడాలో రాకపోయినా కూడా బీజేపీయే నిజమైన విజేత అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే గత ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ గెలుచుకున్నది 3 స్థానాలే. ఇప్పుడు అన్ని సర్వేల్లోనూ బీజేపీకి 100కు పైనే స్థానాలు వస్తాయని అంటున్నారు. బెంగాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ వ్యూహాత్మకంగా చొచ్చుకుపోవడంతో పాటు అన్ని సామాజిక వర్గాలను, కుల సమీకరణాలను బీజేపీ నాయకత్వం ఘన విజయాలు సాధించబోతోందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తర బెంగాల్ ఏదైతే ఉందో అంటే డార్జిలింగ్, సిలిగుడి, జల్పాయ్గుడి, కర్సియాంగ్, కూచ్ బిహార్, అలిపుర్ద్వార్, ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అటు గూర్ఖా సెంటిమెంట్, ఇటు కోచ్ రాజవంశీ ట్రైబల్ సెంటిమెంట్ని బీజేపీ మొబిలైజ్ చేసుకుని ఓట్లుగా మార్చుకోవడంలో విజయం సాధించింది. అదేవిధంగా వెస్టర్న్ బెంగాల్ ఏదైతే ఉందో అంటే జంగల్ మహల్, లాల్గఢ్, బీర్భూమ్, ఈ ప్రాంతం ఏదైతే ఉందో జంగల్ మహల్ అంటారు ఈ ఏరియా, ట్రైబల్ ప్రధానంగా హో, ఒరావ్, ముండా, సంథాల్, మహతో ఇటువంటి ట్రైబ్స్ ఉండేటటువంటి ప్రాంతంలో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ఇది 2వ వర్గము. 3వ ప్రధానమైనటువంటి వర్గము దక్షిణ బెంగాల్లో ఉండేటువంటి మటువా సమాజం. మటువాలు దళితులు, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి శరణార్థులై కట్టుబట్టలతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇన్నేళ్లలో వాళ్ళకి ఏమీ జరగలేదు. వాళ్ళ మధ్య బీజేపీ బలాన్ని పుంజుకుంది. రకరకాల వ్యూహాలను అమలు చేయడంతో పాటు బెంగాల్లో ఎన్నడూ లేని విధంగా డబ్బులు వెదజల్లిన ఎన్నికలు కూడా ఇవే అంటున్నారు నిపుణులు. డబ్బులతో పాటు కులాలు, మతాలు, దౌర్జన్యాలతో బీజేపీ బెంగాల్లో పాగా వేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ కుల సమీకరణలు బాగా చేయడం వల్ల ఒకటి, రెండవది ఆ తృణమూల్ కాంగ్రెస్ నుంచి నాయకులను చేర్చుకోవడం, కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే పరిస్థితి ప్రయత్నాలు చేయడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఈసారి కొత్త రాజకీయ వాతావరణం పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో డబ్బులు విస్తృతంగా పంచడం అదొకటి జరిగింది. సరే, బెంగాల్లో గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు కూడా దౌర్జన్యాలు, హింస ఇవన్నీ బాగా జరిగేవి, అవి కొనసాగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సిపిఎంని ఎదుర్కోవడానికి వాళ్ళు కూడా దౌర్జన్యాలకు దిగారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ దౌర్జన్య వాతావరణాన్ని కొనసాగించిందనేదే ఇప్పుడున్న సమాచారం. అందువలన కొత్తగా భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో డబ్బు, కులం, తర్వాత ఈ దౌర్జన్యం, వీటిని ఎక్కువ, తర్వాత ఫిరాయింపులు, వీటిని ఆలంబరంగా చేసుకుని ఎన్నికల రంగంలో దిగటం జరిగింది. బెంగాల్లో అందరూ ఆసక్తిగా చూస్తున్నది మాత్రం నందిగ్రామ్ ఫలితం కోసమే. నందిగ్రామ్లో మమతా బెనర్జీ తమ పార్టీకే చెందిన మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై పోటీ చేశారు. ఆ నియోజకవర్గం సువేందు కుటుంబానికి తరాల తరబడి కంచుకోటగా కొనసాగుతోంది. ఈసారి అక్కడ మమతా బెనర్జీ ఓడిపోయే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే రాజకీయం మరింత రంజుగా ఉంటుందంటున్నారు మేధావులు. మమతా బెనర్జీకి సంబంధించి అన్ని ఎగ్జిట్ పోల్స్లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నారు. అదేంటంటే నందిగ్రామ్లో ఆమె విజయావకాశాలు తక్కువగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని అందరూ చెప్తున్నారు. అన్ని సర్వేలు నందిగ్రామ్లో మమతా బెనర్జీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అని చెప్తున్నారు. మమతా బెనర్జీ ఓడిపోయి తృణమూల్కి గనక మెజారిటీ వచ్చినా, మమతా బెనర్జీ ఓడిపోయి తృణమూల్కు పూర్తి మెజారిటీ రాక మిత్రపక్షాల సహాయం తీసుకోవలసి వచ్చిన బెంగాల్ రాజకీయం చాలా రంజుగా ఉండబోతోంది. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఒకవేళ గనక మమత ఓడిపోయినట్లయితే ముఖ్యమంత్రి అవుతారు. అభిషేక్ బెనర్జీ ఆమె మేనల్లుడు అవుతాడా, లేకపోతే ఓ పన్నీర్ సెల్వన్ లాంటి ఒక నమ్మిన బంటు ఎవరినన్నా ఆమె తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడతారా? మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెస్ వామపక్షాల సహాయం తీసుకుంటారా? సో ఇవి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలను మూటగట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతోన్న సర్వేలు బీజేపీ సంతృప్తికర విజయాలు సాధించడం ఖాయమంటున్నారు. బీజేపీ మంచి విజయాలు సాధిస్తే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ వైపు చూస్తాయి. అదే బీజేపీ అనుకున్న విజయాలు సాధించలేకపోతే మాత్రం అవే ప్రాంతీయ పార్టీల ఆలోచన తీరు మరోలా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.
మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పై బీజేపీదే పైచెయ్యి అన్నది మాత్రం స్పష్టమైపోయిందంటున్నారు మేధావులు. అరచేతిలో ఉండే రేఖల ఆధారంగా హస్త సాముద్రికం చెప్తారు. పుట్టిన సమయం ఆధారంగా, తిథులు నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యాలు చెప్తారు. పోలింగ్ రోజున ఓటర్ల తీరును నిశితంగా గమనించి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెప్తారు. 3 కూడా సైంటిఫిక్ కాదు, 3 కూడా లాటరీ లాంటివే. చెప్పింది చెప్పినట్టు జరిగిపోతే లాటరీ తగిలినట్టు, చెప్పిన దానికి భిన్నంగా ఫలితం వస్తే లాటరీ తన్నేసినట్టు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన మీడియా పెద్దల జోస్యాలు కూడా లాటరీ లాంటివే. ఎందుకంటే ఓటరు ఎవరికి ఓటేశారో అతని మనసులో దూరి ఎవరూ కనుక్కోలేరు. అంచేత ఇప్పుడు ఎగ్జిట్ జోస్యాలు యథాతథంగా నిజాలు అయిపోవచ్చు, లేదంటే వీటికి పూర్తి భిన్నమైన ఫలితాలు వచ్చి జ్యోతిష్కులను వెక్కిరించనవచ్చు. అందుకే ఓట్ల లెక్కింపు జరిగే మే 2 వరకు ఆగితేనే అసలు విజేత ఎవరో తెలుస్తుంది. అంతవరకు అనవసర ఊహాగానాలు మంచివి కావంటున్నారు మేధావులు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.